ప్రజలకు శుభవార్త. స్థానిక సంస్థలకు నేరుగా నిధులు రాకతో వేగంగా అభివృద్ధి. 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీ ప్రజలకు సంబంధించి ముఖ్యంగా అనేక ఇబ్బందులు పడుతున్న స్థానిక సంస్థలకు నిధులు నేరుగా పంపిణీ చేయడం ద్వారా అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉందని ఉప ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేశారు. 2026-27 నుంచి 2030-31 వరకు రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 62,000 దాదాపు చిల్లర కోట్ల లోటు అయితే ఉంటుందని చెప్పారు. 13,371 గ్రామ పంచాయతీలు, 660 మండల పరిషత్తులు, 26 జిల్లా పరిషత్తులకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించి బలోపేతం చేయనున్నారు. రాష్ట్ర సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో సమావేశం అనంతరం ఈ విషయాన్ని అయితే ప్రకటించారన్నమాట. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాలు కీలకం. ప్రతి గ్రామాన్ని డిజిటల్ పంచాయతీగా మార్చేందుకు వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. స్థానిక ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరచడం ద్వారా ఆర్థికాభివృద్ధి అవకాశాలు కలుగుతున్నాయి. గ్రామీణ పంపిణీ హబ్ల ఏర్పాటు, రహదారుల మరమ్మతులు చేస్తున్నాం. కలప మొక్కల పెంపకము, ఎకో టూరిజం అభివృద్ధి, సినిమా మీడియా వ్యవస్థల నిర్వహణ, అనువైన వాతావరణం కల్పిస్తున్నాం అని చెప్పి ఈయన చెప్పారు. సో మొత్తం మీద చూసుకుంటే ఈయన ఏం చెప్తున్నారంటే, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి అందించే అన్ని సదుపాయాలు ఏది అందించాలన్నా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థలకు నిధులైతే విడుదలవ్వాలి. అలా నిధులు విడుదలైనప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ఇన్ని రోజులు ఆ సంస్థలకు, స్థానిక సంస్థలకు సంబంధించి వచ్చే నిధులైతే వాడేసుకునేవారు రాకుండానా ఇప్పుడైతే నేరుగా వాళ్ళకే వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా అన్ని కనీస అవసర సౌకర్యాలన్నీ కూడా వారికైతే ఇన్ టైంలోనే ఇబ్బంది లేకుండా అందిస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేశారన్నమాట. సో ఇది మనకు అప్డేటు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.